తమ్నెయిల్‌లో చూసినట్లుగా మీరు క్రికెట్ చూడండి, ఇన్‌స్టాగ్రామ్ చూడండి, యూట్యూబ్ చూడండి, ఫేస్‌బుక్ చూడండి. ఆఖరికి మీరు మీషోలో, మింత్రాలో, అమెజాన్‌లో ఇలాంటి వాటిల్లో షాపింగ్ చేసినా కూడా ఆటోమేటిక్‌గా మనకైతే జియో కాయిన్స్ అయితే వస్తాయి. మీరు సెపరేట్‌గా ఈ యాప్ కోసం అంటూ మీరు షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. క్రికెట్ చూడాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా మీరు మొబైల్‌లో ఏవైతే చేస్తా ఉంటారో అవి చేసే ప్రతిసారి కూడా జియో కాయిన్స్ అయితే మీ మొబైల్‌లో యాడ్ అవుతా ఉంటాయి. సో, ఏ విధంగా యాడ్ అవుతాయి? ఏంటి? అంతేకాకుండా జియో కాయిన్స్‌కు ఎందుకింత హైప్ అంటే మనకు తెలిసిందే. మన అంబానీ మామ ఏది పట్టినా కూడా జియో తెచ్చాడు. జియో ఒక పెను సంచలనం సృష్టించింది. సో, ఈ విధంగా జియో కాయిన్స్ కూడా నెక్స్ట్ క్రిప్టోలో గానివ్వండి, దేంట్లో అయినా గానివ్వండి ఒక పెను సంచలనమే సృష్టిస్తది. కాకపోతే ఇక్కడ మనమంటూ ఒక రూ. 1 కూడా ఇన్వెస్ట్ చేయడం లేదు. జనరల్‌గా మనం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇవైతే కామన్‌గా చూస్తూ ఉంటాం. సో, ఆ కామన్‌గా చూస్తూ కూడా మనీ ఎర్న్ ఏ విధంగా చేయాలనేది వీడియోలో క్లియర్‌గా చెప్పుకుంటాం. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ చూడండి. ముందుగా మీ మొబైల్‌లోని ప్లే స్టోర్‌ని అయితే ఓపెన్ చేయండి. మనకు సెర్చ్ బార్ ఉంది కదా! సెర్చ్ బార్‌లో జియోస్ఫియర్ అని టైప్ చేయండి. సో, మనకు ఈ అప్లికేషన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్నైతే ఇన్‌స్టాల్ చేయండి. సో, వన్స్ ఇన్‌స్టాల్ అవ్వగానే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, నెక్స్ట్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ కింద చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఐ యామ్ రెడీ టు బ్రౌజ్ పైన అయితే క్లిక్ చేయండి. సో, ఇక్కడ సెట్ యాస్ డిఫాల్ట్ రిమైండ్ మీ లేటర్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎక్కువగా క్రోమ్ ఇలాంటివి వాడుతూ ఉంటే సెట్ యాస్ డిఫాల్ట్ పెట్టుకోండి. లేదు క్రోమ్ అలాంటివి మేము తక్కువగా యూజ్ చేస్తాం అనుకున్న వాళ్ళు రిమైండ్ మీ లేటర్ కొట్టండి. నేనైతే సెట్ యాస్ డిఫాల్ట్ కొడుతూ ఉన్నాను. సో, ఇక్కడ కూడా మీరు క్రోమా, ఇంటర్నెట్, జియోస్ఫియర్, మైసిసా ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్ యాస్ డిఫాల్ట్. సో, జియోస్ఫియర్ ఈస్ నౌ యువర్ డిఫాల్ట్ బ్రౌజర్. ఇక్కడ చూసుకుంటే మనం స్కిప్ చేయండి. చూడండి మనకు ఆల్రెడీ మ్యాచ్ జరుగుతుంది. ఏది ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ జరుగుతుంది కదా! సో, ఆ మ్యాచెస్ కానివ్వండి అంతా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, దానికంటే ముందుగా ఇక్కడ పైన మనిషి సింబల్ కనపడుతుంది కదా! దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే సింక్ ఈజ్ ఆఫ్ ఉంది. సో, సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. అదేవిధంగా మీ జియో మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. సో, 2 ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో, సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే సింక్ ఆల్ ఇవన్నీ ఎనేబుల్‌లో ఉన్నాయి కదా! సేమ్ అగైన్ బ్యాక్‌కి వెళ్ళండి. బ్యాక్‌కి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇక్కడ మీ నెంబర్ క్లియర్‌గా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ లెట్స్ గెట్ యువర్ స్టార్టెడ్ అని ఉంది కదా! దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ దీనిపైన క్లిక్ చేసి కొద్దిగా కిందకి రాగానే ఇక్కడ సైన్ ఇన్ టు ఎర్న్ ఉంది కదా! వన్స్ దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ టర్న్ అటెన్షన్ ఇంటూ జియో కాయిన్స్ ఫోర్‌కాస్టెడ్ ఎర్నింగ్స్. సో, ఇక్కడ ఫోర్‌కాస్ట్ ఎర్నింగ్స్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేసి చూసుకుంటే ఇక్కడ నథింగ్ టు షో ఉంది. మన కాయిన్స్ వచ్చేసి 0.00 ఉన్నాయి. ఎందుకంటే మనం జస్ట్ ఇప్పుడే అప్లికేషన్ సైన్ ఇన్ ఇవన్నీ పూర్తి చేసాము. సో, ఏ విధంగా కాయిన్స్ వస్తాయి ఏంటి అనేది ఇక్కడ క్లియర్‌గా చెప్తా చూడండి. బ్యాక్‌కెళ్ళండి. వన్స్ బ్యాక్‌కెళ్తే ఇక్కడ మనకు క్విక్ పేజెస్ కానీ, వెబ్ పేజెస్ కానీ అలా కొద్దిగా కిందకి స్క్రోల్ చేసి మ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్రిక్ బజ్‌లో చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. లేదు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు జియో హాట్‌స్టార్‌లో చూస్తూ ఉంటారు. సో, జియో హాట్‌స్టార్‌లో చూసేవాళ్ళు కూడా జియో హాట్‌స్టార్. సో, జియో హాట్‌స్టార్ ఓపెన్ చేసేసి ఇక్కడ కూడా వాళ్ళైతే లాగిన్ అయ్యేసి చూడొచ్చు. లేదు మీరు యూట్యూబ్ చూడాలనుకున్నారు. ఇక్కడ యూట్యూబ్ ఉంది. అదేవిధంగా ఫేస్‌బుక్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది. సో, ఇక్కడ మనం వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే మనకు చాలా అంటే చాలా అప్లికేషన్స్ ఉంటాయి. మనకు మీషో కానివ్వండి, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అజియో అదేవిధంగా మనం జాబ్స్ పరంగా చూసుకుంటే లింక్డ్ఇన్, నౌకరీ, ట్రావెల్ పరంగా చూసుకుంటే మనకు రెడ్ బస్సు, ఓయో ఓయో రూమ్స్ కానివ్వండి, హోటల్ బుకింగ్స్ కానివ్వండి, అబీబస్ కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ మనకు హంగామా, సన్ నెక్స్ట్, జీ5, వూటు, ఎంఎక్స్ ప్లేయర్ ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా అప్లికేషన్లు ఉన్నాయి. ఏ అప్లికేషన్ అంటే మీరు జనరల్‌గా మీ లైఫ్‌లో ఏ అప్లికేషన్ వాడుతా ఉన్నారో ఆ అప్లికేషన్ వచ్చేసి జియో స్పేర్‌లోకి వచ్చేసి జియో స్పేర్‌లో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా మీ చూసే టైంకి వచ్చేసి కొన్ని కాయిన్స్ అనేటివి మన జియో వాలెట్‌లో యాడ్ అవుతా ఉంటాయి. సో, మీరు చూసిన వెంటనే కాయిన్స్ రావు. మనకు అట్‌లీస్ట్ 24 అవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అంటే మిడ్‌నైట్ 12 నుంచి మిడ్‌నైట్ 12 వరకు క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ డే అయితే మనం ఎంతసేపు చూసాము, ఏంది, మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయనేది అన్నీ కూడా మన వాలెట్‌లో యాడ్ అవుతుంటాయి. ఆ కాయిన్స్ అన్నీ కూడా మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే మనం కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ ఉంది.
సో వన్స్ క్రోమ్ ఓపెన్ చేసి మీరు ఏదైనా ఆర్టికల్స్ కానీ న్యూస్ పేపర్ కానీ మీరు ఏది చదివినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ జియో ఆర్టికలే చదువుతాను, దీనిపైన క్లిక్ చేసి పట్టుకోండి. షేర్ లింక్ ఉంది కదా, వన్స్ షేర్ లింక్ పైన క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ మనం జియోస్ఫియర్ ఉంది కదా, వన్స్ దీనిపైన క్లిక్ చేయగానే మనం క్రోమ్లో ఏదైతే చదవాలనుకున్నామో అది జియోస్ఫియర్లోకి వెళ్తుంది. వన్స్ జియోస్ఫియర్లో ఎంత టైం మీరు స్పెండ్ చేసే కొద్దీ మీ కాయిన్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. అంటే మీరు అదే పనిగా ఆర్టికల్ చదవడం లేదు, అదే పనిగా న్యూస్ చదవడం లేదు. ఏదైతే మీ సమయం కేటాయిస్తున్నారో ఆ సమయం వచ్చేసి జియోస్ఫియర్లో యూజ్ చేయడం వల్ల అయితే కాయిన్స్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎర్న్ చేసిన ప్రతి కాయిన్ కూడా మనకి ఇక్కడ పైన సింబల్ ఉంది కదా, సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ జియో కాయిన్స్లోకి వెళ్ళి చూసుకుంటే ప్రతి 24 అవర్స్కి ఒకసారి కాయిన్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. ఇక్కడ మీరు కాయిన్స్ కోసం సపరేట్గా వచ్చి మొబైల్ యూజ్ చేయడం లేదు. జనరల్గా మన లైఫ్లో ఏ అప్లికేషన్స్ యూజ్ చేస్తానో ఆ అప్లికేషన్స్ నార్మల్గా యూజ్ చేస్తుంటే మనకు కాయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ కాయిన్స్ వాల్యూ వచ్చేసి ఒక కాయిన్ వాల్యూ $1 ఉండొచ్చు, $2 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఎందుకంటే జియో అంటే అంబానీ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మీకైతే బాగా తెలుసు. సో అవన్నీ గుర్తుపెట్టుకొని మీరైతే ఆడండి. అంతేకాకుండా ఎక్కువ కాయిన్స్ ఏ విధంగా మనం ఎర్న్ చేసుకోవాలి, ఏ ట్రిక్స్ ద్వారా, అంటే మనకు దీనిలో టిప్స్ ఉంటాయి కదా, ఏ టిప్స్ మనం యూజ్ చేస్తే మనకి ఎక్కువ కాయిన్స్ వస్తాయి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో కూడా ఒకసారి చూడండి ఏ విధంగా చేస్తే మనకి ఎక్కువ కాయిన్స్ వస్తాయి, ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.